పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో టీడీపీ అయితే మెజారిటీ ఓట్లతో గెలిచిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో జగన్ ఇలాకాలో పసుపు జెండా రెపరెపలాడినట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు దీనికి సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో టీడీపీ అయితే ఒక ఘన విజయం సాధించిందని చెప్పొచ్చు. అలాంటిది జగన్ ఇలాకాలో పసుపు జెండా అయితే రెపరెపలాడింది. మరి ఈ క్రమంలోనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు దీనికి సంబంధించి అంటే టీడీపీ గెలవడానికి వెనకాల ఒక మతలబు ఉందంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకటమ్మా, పులివెందుల ఒంటిమిట్టలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో ఆ ప్రాంత ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొట్టిన దెబ్బకే పార్టీ కోమలా ఉంది. సరే, మీరు ముందుగా అడిగారు చూసారా, అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదో దాని మీద విశ్లేషిస్తూ, ఆయన విశ్లేషకుడు కదా, ఉంటాడు కదా, ఒక ప్రైవేట్ ఛానల్లో మాట్లాడుతూ పులివెందుల్లో 683 ఓట్లు రావడం వైసీపీకి తెలుగుదేశం పార్టీ వారే ఆశ్చర్యపోతున్నారు, ఇంకా రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారు అనేటువంటి వ్యాఖ్యలు చేయడం, ఆయన వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మానస పత్రిక సాక్షిలో ప్రధానంగా వేసి ఈ రాజకీయ విశ్లేషణలు కూడా ఆశ్చర్యపోయేలాగా జరిగింది. అక్కడ నిజంగా ప్రజాస్వామ్యం ఇది సిగ్గుపడింది అన్నట్టుగా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తా వాళ్ళు కూడా ఒక వార్త కింద రాసుకున్నారు. నేను ఏమంటున్నానంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏ విధంగా ఆ వ్యాఖ్య చేశారు? ఆయన వెళ్ళారా? ప్రత్యక్షంగా ఎన్నికలు చూసారా? చూడలేదు. అక్కడ పరిస్థితులు ఆయన అవగాహన చేసుకుని మాట్లాడారా? చెప్పాలి కదా. నిజమైన విశ్లేషకుడు అయితే ఎనలిస్ట్ అంటే ఏంటమ్మా, ఒక పార్టీలకు అతీతంగా వాస్తవ రూపంలో ప్రజలకు తరపున మాట్లాడే వ్యక్తి విశ్లేషకుడు అండి. అయితే ఈ మధ్యన పాపం అది కూడా మారిపోయిందిలేండి. చాలా మంది మనం విశ్లేషకులు చూస్తే ఆ విశ్లేషణ చూసిన వెంటనే మనకి పలానా పార్టీ వ్యక్తిని అర్థమైపోతుంది. అది మన దౌర్భాగ్యం. ఆ కోవలోకి ఇన్ని చేరిపోయాడు. ఎందుకంటే 3 దశాబ్దాలుగా అక్కడ ఎన్నికలు ఎందుకు జరగలేదు, బలవంతపు నామినేషన్స్ దాని ఏమంటారో బలవంత ఏకగ్రీవాలు ఎందుకు జరిగినాయి అని ఆ కోణంలో ప్రశ్నించి ఈ రోజుకి ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటేసేటువంటి వాతావరణం నెలకొన్న దానికి ఆహ్వానిస్తా మాట్లాడాలి. ప్రజలు తీర్పిచ్చారు. అక్కడ అనేక మంది ప్రజలు అంటే 3 దశాబ్దాలుగా వాళ్ళు ఏదైతే నిర్బంధంలో ఉన్నారో నిర్బంధం నుంచి బయటకు వచ్చిన తర్వాత వేసిన ఓటింగ్ కాబట్టి ఈ విధంగా వాతావరణం వచ్చింది, ఇటువంటి ఓటు ఫలితాలు వచ్చినాయి. ఆ విధంగా మాట్లాడాలి తప్ప అంటే మీరు ఏ తప్పులు చేస్తే ఈ విధమైన ప్రజలు తీర్పిచ్చారు అనేటువంటిది మాట్లాడాలి తప్ప ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే నేను శంకించవలసి వస్తుంది అతన్ని. ఎందుకంటే ఆయన కొంతమంది విశ్లేషకులు అంటారు, కొంతమంది ఏమో మేధావి అంటారు, రకరకాలుగా అతను వర్ణించుకుంటారు. అతనికి కూడా అతను అలా వర్ణించుకుంటాడు, నేను మేధావిని, నేను అద్భుతమైనటువంటి విశ్లేషకుని అన్నట్టుగా. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి విషయాలు, అన్ని విషయాలు, ఈ విషయం ఆ విషయం లేదు, ప్రతి విషయం మీద కూడా ఆయన విశ్లేషణ చెప్తున్నాడు. ఆయనకు బతుకుతారు వారు, ఆయనకి ఎక్కువ లైక్స్ వ్యూస్ వస్తేనే అతనికి బతుకుతారు, మనం కాదనట్లా. కానీ విశ్లేషకుల రూపంలో చెప్పినా, ఒక మేధావిగా చెప్పినా, మేధావిని ఎవరంటారు చెప్పమ్మా? ఒక సమస్యను చెప్పడం కాదు, సమస్య ఎవరైనా చెప్తారు, దానికి సామరస్యపూర్వకమైనటువంటి పరిష్కారం చూపించేవాడిని మేధావి అంటారు. గూగుల్లో బట్టి పెడితే నేను చెప్తాం, మళ్ళాంట్లో అందరూ చెప్పొచ్చు కూర్చుని గూగుల్లో బట్టి. ఈ మధ్యన గ్రోక్ లాంటివి వచ్చినాయి, చాట్ జీపీటీ లాంటివి వచ్చినాయి, సాంకేతిక పెరిగింది, ఏమడిగినా ప్రశ్నకి దానికి ఏదో సమాధానం చెప్తాది. కానీ వాటికి మించి మానవ ఆలోచన చెప్పాలి, పరిష్కారం చూపించాలి. అది టెక్నాలజీ కొంతవరకే చూపిస్తుందండి, కానీ దానికి అతీతంగా ఆలోచించాలి మనిషి. అంటే మనిషి సృష్టించిందే కదా ఏ టెక్నాలజీ అయినాను. అటువంటిది ఆ విధంగా చెప్తే మేధావనాలు తప్ప, సమస్య పరిష్కారం చూపించేవాడు మేధావి తప్ప, గూగుల్లో బట్టి పట్టుకొచ్చి స్టూడియోలో కూర్చుని కెమెరాల ముందు మాట్లాడి విశ్లేషకుల కింద మేధావుల కింద పరిగణించాలి అనే విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే మన దౌర్భాగ్యం అనుకోవాలి. అండ్ ఇంకొకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి అంటే ప్రజాస్వామ్యం కోల్పోయింది, ప్రజాస్వామ్యం లేదు అంటూ కూడా ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు. అలాగే వైసీపీ నేతల్ని, ఏజెంట్లని పోలింగ్ బూత్లకు కూడా రానియకుండా ఇలాంటివి చేశారని చెప్తున్నారు. ఏ విధంగా? 2 రకాలుగా చెప్పాడు ఆయన. సార్, పోలింగ్ బూతుల్లో ఏజెంట్లని బయటకు పంపించేశారు అని మాటలు చెప్పాడు. మళ్ళీ విధంగా ఏమన్నారు, అసలు పోలింగ్ బూతుల్లోకి ఏజెంట్లు రానివ్వలేదు, వాళ్ళే వేసేసుకున్నారు అనే మాటలు మాట్లాడతారు. అంటే ఓడిపోయిన తర్వాత రకరకాల కారణాలు చెప్పుకుంటారు, సరైన విధానంగా ఉండాలి కారణం కూడా. కొంతమంది నిజంగా ఏమని చెప్తారంటే, ప్రజా తీర్పిచ్చింది, సరే మా లోపల ఎక్కడ ఉంటే సరి చేసుకుంటాం అనేది బట్టి మాట్లాడాలి తప్ప, అది అంటుంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వ్యక్తులు కూడా ఒక ఇలాఖా, జగన్మోహన్ రెడ్డి ఇలాఖా,
రాజశేఖర రెడ్డి ఇలాఖా ఏంటి ఇలాఖలు? ఇది ఎవరైనా రాచరికమా? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? ఎక్కడ ఎవరి ఇలాఖ ఎవరిది? ప్రజలు కాంట్రాక్ట్ కింద ఇస్తారు, 5 సంవత్సరాలు పనిచేయండి బాగా అని. ఆ పని చేయకపోతే కాంట్రాక్ట్ మారుస్తారు. కాంట్రాక్టర్లు వీళ్ళంతా, రాజకీయ నాయకులు అంతా, పార్టీలు అంతా కూడా నచ్చబోతే తీసి పక్కనేస్తారు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఆ ఇలాఖాలు ఎలా పడ్డాయి మేము ఇంకా ఆశ్చర్యపోతున్నాం. నాగేశ్వరరావు గారు వాళ్ళకి 683 రావడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు చూసారా? మేము కూడా ఆశ్చర్యపోతున్నాం. మేము ఎలాగా ఇంకా 683 ఎలా వచ్చినాయి అంటే 683 రావడానికి కరుడు కట్టినటువంటి వయసు అభిమానులు ఎవరో వేసి ఉంటారు అనే భావనలో ఉన్నాం మేము. సార్ మీరు అన్నట్టు అంటే అటు ఇటు అవకతవకలు అయితే కొంచెం అటు ఇటు అవ్వచ్చు కానివ్వండి, ఏకంగా 6,000 ఓట్లు మెజారిటీతో అని చెప్తే ఆ మాత్రం కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు, అంటే తట్టుకోలేకపోతున్నారు. ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది విశ్లేషకులు ఉంటారమ్మా, వాళ్ళ ఛానల్స్ లోని వాటిల్లోనే వాళ్ళకి నెలకి ఎంత పేమెంట్లు ఇచ్చి మాట్లాడించుకుంటా ఉంటారు. కొట్టగా డప్పు కొడతారు. ఎంత డప్పు కొడతా మాత్రం అసలు ఉండాలి కదా గాలి లాగడానికి. ఏంటంటే వాళ్ళతో సమానంగా నాగేశ్వరరావు గారు ఎందుకు తయారవుతున్నాడు ఆయన? నేనంటే నాగేశ్వరరావు గారిని సూటిగా అడుగుతున్నాను. మీరు 2007 నుంచి 2015 వరకు ఎమ్మెల్సీ చేశారు కదంటే, ఓట్లు నెగ్గారు కదా, గెలిచారు కదా. మీ పదవిని అడ్డం పెట్టుకుని లేదా పదవిని ఉపయోగించుకుని మీరు ప్రజలకు చేసింది ఏంటి? ఒక 5 మంచి పనులు చెప్పండి. మీరు ఇతరుల గురించి అందరి గురించి వీలు పెట్టి రకరకాలుగా మాట్లాడేసి మీ వ్యూస్ ఏమైనా తగ్గిందనుకోండి, మా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మెచ్చుకుంటా వీడియో చేస్తాడు, ఆటోమేటిక్గా మన వ్యూవర్షిప్ పెరుగుద్ది. ఈ ట్రిక్స్ ప్లే చేస్తా ఉంటాడు ఆయన. నేను అంటే మీ మేధస్సుతోటి మీకున్నటువంటి పదవిని అడ్డం పెట్టుకుని మీరు తెలంగాణ ప్రజలకి 2007 నుంచి 2015 వరకు మీ పదవిని ఉపయోగించి ఏ సాయం చేశారు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏం చేశారు? ఒక 5 మంచి పనులు చెప్పండి. బయటకు వచ్చి రకరకాలుగా మాట్లాడడం, మనం మాట్లాడే ఆ మాట ఎవరికి అండగా ఉంటుందని కూడా ఆలోచించుకోవాలమ్మా. ఇంకొకసారి అంటే 30-40 సంవత్సరాల వరకు వైఎస్ఆర్ కుటుంబంలో అధీనంలో ఉన్న పులివెందుల ఫైనల్ గా ఇవాళకి స్వాతంత్రం వచ్చిందని చెప్పి అంతే కదా. మనం ఏం ఆడుకున్నాం? ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం దేశం మొత్తం. పులివెందుల ప్రజలు ఇంటించి జరుపుకుంటారు, 2 రోజులు జరుపుకుంటారు వాళ్ళు. అంటే అది ప్రశ్నించాలి. 3 దశాబ్దాలుగా అక్కడ ఏకగ్రీవాలు ఎలా అయినాయి? ప్రజలు ఎందుకు తీర్పు ఇవ్వలేకపోయారు? ఈ రోజున ఒక వాటర్ స్లిప్ కూడా వేశారు. వాటర్ ఏం చెప్పాడు? 30 సంవత్సరాలు నేను ఎప్పుడు ఓటు హక్కు నియించుకోలేదు, మొట్టమొదటిసారిగా ఉపయోగించుకుంటే సంతోషిస్తా స్లిప్ లో అది వేసాడు. అంటే మనం కూడా చూసాం టీవీలో 60 ఏళ్ళు పైబడిన వ్యక్తులు కూడా బయటకు వచ్చి అదే 18 సంవత్సరాలు నిన్న వాళ్ళు మొట్టమొదటి ఓటేస్తారు చూసారా? ఆ విధంగా సంబరపడతా ఓటేస్తున్నాడు. అక్కడ స్థానిక సంస్థల్లో ఎక్కడా కూడా జరగలేదు అక్కడ. అండ్ ఇంకొకసారి డిఐజీ కోయా ప్రవీణ్ కుమార్ గారిని పసుపు చొక్కా వేసుకున్న అతనంటూ ఒక ఫ్యామిలీ ప్యాక్ అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే వాళ్ళకి నోటుకొచ్చింది ఏదైతే మాట్లాడతారో, అధికారులు మాట్లాడతారు, ఎలక్షన్ సిస్టమ్ లో మాట్లాడతారు, ఎన్నికల అధికారులు మాట్లాడతారు, రకరకాలుగా ఏంటి ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ మిగతా వాళ్ళకి ఎందుకంటాను నేను? వాస్తవాలు మాట్లాడవలసిన వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్ ఎందుకు పడుతున్నారు? ఎందుకు సమర్థిస్తున్నారు? మనం ఎవరిని సమర్థిస్తున్నాం? ఏంటంటే అందుకనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన ఏంటి ఇంటెలెక్చువల్ లేకపోతే ఎన్నిస్టో అంటే ఆపర్చునిటీ ఇస్తారు మనం. అతను ఎటువంటి ఆపర్చునిటీ ఎటు గాలివాటంగా తిరుగుతారు చూసారా? ఆ విధంగా మాట్లాడే వ్యక్తి. సరే ఇంకొకటి అంటే ఎన్ని జరుగుతున్నా మాకు ట్యాంపరింగ్ జరిగింది, మాకు అన్యాయం జరిగింది, అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ కూడా అదే పాట పాడుకుంటూ వస్తున్నారు. ఇంకెన్ని సంవత్సరాల వరకు వైసీపీ ఇలాంటిది కొనసాగిస్తుందంటారు? అంటే గతంలో వాళ్ళు గెలిచినప్పుడేమో ప్రజా తీర్పు, వాళ్ళు ఓడిపోతేనేమో ఈవీఎం ట్యాంపరింగ్ లో అయ్యన్నారు. సరే ఇప్పుడు ఈవీఎంలతో జరిగింది కాదు కదా, బ్యాలెట్లతో జరిగిన ఎలక్షన్స్ కదా, మరి దీంట్లో ఎందుకు ఇలా వచ్చింది తీర్పు? దీంట్లో ఎలా వచ్చింది తీర్పు? అక్కడ ప్రజలందరూ వీడియో షూటింగ్ తీశారు కదా, సీసీ కెమెరాలు పెట్టి తీశారు కదా, అన్ని ఛానల్స్ లో కూడా కెమెరాస్ పెట్టినాయి కదా. వచ్చిన వాళ్ళు ఎవరో లోపల ఉన్నటువంటి ఏజెంట్లకు కావచ్చు, పార్టీల తరఫున ఏమైనా ఏజెంట్లకు కావచ్చు, లేదా అక్కడ ఓటీయడానికి ఒక సంతకం పెట్టించుంటారు, ఒక సిరా చొక్క రాస్తారు, అధికారులు ఉంటారు, కొంతమంది ప్రభుత్వ తరఫున ఉంటారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ తెలియదు వాళ్ళు వచ్చిన వ్యక్తులు 2 సార్లు వస్తున్నారా, 3 సార్లు వస్తున్నారా, దొంగ ఓట్లు వేస్తున్నారా అంటే వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది వాళ్ళు. గతంలో తిరుపతి బై ఎలక్షన్స్ జరిగినప్పుడు పక్క రాష్ట్రం నుంచి బస్సు వేసి తీసుకొచ్చారు. మీకు అర్థం, మీకు ఇంకా చెప్పాలంటే దాని ఏమంటారు, బై ఎలక్షన్స్ కాకుండా మామూలుగా పట్టభద్రుల ఎన్నికలు జరిగినాయి. పట్టభద్రుల ఎన్నికలు జరిగినప్పుడు లైన్ లో నుంచి పెట్టిన వ్యక్తులు ఏం చదువుకున్నావమ్మా నువ్వు, 6వ తరగతో 7వ తరగతో చెప్పేవారు. మరి వాళ్ళకి పట్టభద్రుల ఎన్నికలు ఓటు హక్కు ఎలా వచ్చింది? ఇంకొకటి పట్టవలసి ఒక్క ఓటుకి 10,000 డిక్లేర్ చేసింది సార్ వైసీపీ. అలాంటిది డబ్బులు ఆశ చూపించినా కూడా జనాలు ఎవరు ముందుకు రాలేదని చెప్పచ్చు. అంటే మీరు పదే నా మాటని ప్రొఫెసర్ నాగేశ్వర్ దగ్గర నుంచి పులివెందులకు మళ్ళిస్తారు కానీ చేసి మాట్లాడతారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడవలసి వస్తే, నిజంగా విశ్లేషకుల కింద ఇంటలెక్చువల్ కింద చెప్పుకుంటున్న వ్యక్తులు మాట్లాడవలసింది ప్రజల తరపున మాట్లాడాలి. అక్కడ 3 దశాబ్దాలుగా ఎందుకు ఏకగ్రీవంగా జరిగినాయి? ఈ రోజు ప్రజలు అంత స్వేచ్ఛగా విధంగా వచ్చారు ఓట్లు.
ఓట్లు వేయడానికి. అంటే వాటి విధంగా మాట్లాడాలి తప్ప, ఎక్కడ లోపం ఉంది మాట్లాడాలి తప్ప ఈ విధంగా ఇది ఆశ్చర్యపోతున్నాడంటే ఆయన. అని ఇంకొకటి మీరు అన్నట్టు సార్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎనలిస్ట్ అంటే మీరు ఏదైనా ఉంటే కరెక్ట్ గా మాట్లాడాలి, ఫ్యాక్ట్ చెప్పాలి. అలాంటిది వన్ సైడ్ పాలిటిక్స్ డైవర్షన్ చేయడం ఎంత ఆయన అపార్చునిటిస్ట్. ఇలా గాలివాటం కలలా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. అన్నీ నాకే తెలిసిన ఒక భ్రమలో ఉంటాడు ఆయన. నేను అంటుంది అదే అడుగుతున్నా. 2 క్వశ్చన్ వేశాను. ఒకటి, మీరు 2007 నుంచి 2015 వరకు ఎమ్మెల్సీగా చేసిన హయాంలో మీ పదవిని ఉపయోగించుకుని ప్రజలకు చేసిన మంచి పనులు ఏంటంటే ఒక 5 చెప్పండి. రెండోది, ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎల్ఐ చేస్తున్నారు కదా అనేక సమస్యల మీద ఎల్ఐ చేస్తా ఉంటారు కదా, ఏ సమస్యకైనా ఒక పరిష్కారం చూపగలిగారా? సమస్య చెప్పారు, ఓకే, ఏ సమస్యకైనా పరిష్కారం చూపగలిగారా? సామరస్యపూర్వకమైనటువంటి పరిష్కారం చూపగలిగారా? సాధించగలిగారా? అప్పుడు మీరు మేధావిగా చెప్పుకోవచ్చు. నేను అంటుందా అది మానేసి ఏదో గూగుల్లో బట్టి పెట్టుకుంటాం, వచ్చి కెమెరా ముందు ఆంచుకుని చేయడం, ఆ ఇంట్లో వాళ్ళ వెనకాల సహకారాలతోటి ఆ వీడియో అప్లోడ్ చేయడం, దాన్ని మేనేజ్ చేసుకోవడం, దాన్ని క్యాష్ చేసుకుని ఆ వ్యూవర్షిప్ తోటి తప్పలేదు, సంపాదించుకోవచ్చు. నిజాలు మాట్లాడి సంపాదించుకోండి. అంతేగాని ప్రజా తీర్పుని ప్రజలను అగౌరవపరచవద్దు. ఇలా ప్రొఫెసర్ నాగేశ్వర గారు అవమానపరుస్తుంది ఎవరిని అంటే ఎన్నికల విధానాన్ని పులివెందులో ఒంటిమిట్ట ప్రజల్ని అవమానించొద్దు. స్వేచ్ఛగా ఓటు వేయడానికి వచ్చిన అవకాశంగా సంతోషిస్తున్నారు వాళ్ళు. అటువంటి దాన్ని అవమానించొద్దు. దాంట్లో ఉన్న లోపాలంటే చెప్పండి అంతే తప్ప ఈ విధంగా ఒక ఆర్థిక నేరగాల్ని లేకపోతే అరాచకాలు సృష్టించే వ్యక్తుల్ని సపోర్ట్ చేసుకుంటే వెళ్తే మీ విలువ ఉండదు. అది మాత్రం చేయకూడదని మా విజ్ఞప్తి. ఓకే సార్, నమస్తే.